ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ ఆఫ్ మునెక్స్ ఫ్యామిలీ. మీరు అందరికీ వన్స్ అగైన్ మునెక్స్ మోర్ ఎర్నింగ్. మనం ఎప్పుడైనా మోర్ ఎర్నింగ్ చెప్పడం అలవాటు. ఎందుకంటే ఇది ఎక్కువ చెప్తాం, ఎక్కువ కోరుకుంటాం, డెఫినెట్లీ దేవుడు పరమాత్మ మన జీవితంలో అదే ఇస్తారు. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మునెక్స్, ఇండియాస్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్. ఇండియాస్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్ అనేసి ఇక్కడ రాయడం అయినది పరమాత్మ ఆశీర్వాదం వల్ల, మన అందరూ సహయోగం వల్ల అండ్ అందరిది కంట్రిబ్యూషన్ వల్ల మనం మూనెక్స్ కి వరల్డ్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్ చెయ్యాలి. డెఫినెట్లీ అందరూ కలిసిమెలిసి చేద్దాం. ఇప్పటికి వరల్డ్ కి #1 క్రిప్టో ఎక్స్చేంజ్ ఎవరు ఉన్నారు? బైనాన్స్ అనేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. బైనాన్స్ వరల్డ్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్ ఉంది. మనం దానికి బీట్ చేద్దాం. లెటర్ ఆన్ మెల్లిమెల్లిగా మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది, పెద్ద లెవెల్లో వర్క్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం వరల్డ్ #1 చెప్పిస్తే అయిపోతుందా? సో చెయ్యాలి. ఏం చేస్తే అవుతుంది? మన దగ్గర బ్యాకప్ సపోర్ట్ ఏంటి ఉంది, మన దగ్గర ప్లాన్ ఏంటి ఉంది, మూనెక్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనం తెలుసుకుంటాం. ఎవరికన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ నోట్ చేయండి. మన ప్రెజెంటేషన్ ఎండ్లో డెఫినెట్లీ మీరు క్వశ్చన్ క్లియర్ అవుతారు. క్లియర్ అవుతేనే ఫీల్డ్ డెవలప్మెంట్ చేయడానికి, టీమ్ డెవలప్మెంట్ చేయడానికి మీకు ఉపయోగం ఉంటుంది. ఓకే, సో మన దగ్గర ఏంటంటే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మూన్టెక్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ మనది ఉంది. సో మనది ఓన్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్. ఈ రోజు ఎంఎన్సి కాయిన్ మనకి బిఎస్సి బైనాన్స్ స్మార్ట్ చైన్ లో ఉంది. అతి త్వరలో మన ఓన్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ నడుస్తుంది కాబట్టి ఓన్ బ్లాక్ చైన్ కి అది వస్తుంది కూడా. మన ఓన్ బ్లాక్ చైన్ అయితే వేరే కాయిన్స్, టోకెన్స్ మన బ్లాక్ చైన్ లో కూడా డిప్లాయ్ అవుతుంది. ఎలాగ బ్లాక్ చైన్? ఇథెరియం ఎలాగో బ్లాక్ చైన్, సోలానా ఎలాగో బ్లాక్ చైన్, బిఎన్పి ఎలాగో బ్లాక్ చైన్, మనది అలాగో ఓన్ బ్లాక్ చైన్. ఓకే, దాంతోపాటు మూనెక్స్ వెబ్3 వాలెట్, అడ్వాన్స్ వాలెట్ అవుతుంది వెబ్3 వాలెట్, అది కూడా మనదే. మూనెక్స్ ట్రేడింగ్, మన మూనెక్స్ లో ఆల్రెడీ ట్రేడింగ్ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. మూనెక్స్ ఆర్గనైజేషన్ 25th జూలైలో స్టార్ట్ అయింది 2025. 28th డిసెంబర్ లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా అయింది 2025. 28th డిసెంబర్లో హోటల్ రేడియేషన్ బ్లూ 5-star హోటల్ విశాఖపట్నంలో లాంచింగ్ అయింది. మనది ట్రేడింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కేబీసీ, ఎంఎన్సీ 2 కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి, ట్రేడింగ్ జరుగుతున్నాయి. మిగతా అన్ని కాయిన్స్ అతి త్వరలో మనకి ఎంట్రీ అవుతుంది. సో ఇక్కడ మూనెక్స్ లో మన క్రిప్టో ఎక్స్చేంజ్ ఓన్ ఎక్స్చేంజ్ కదా, అది కూడా ప్లస్ మూనెక్స్ లో స్వాపింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, మూనెక్స్ లో P2P అవైలబుల్ ఉంది, మూనెక్స్ లో $1 ఆఫర్ కూడా ఉంది. దాంతోపాటు ఎంఎన్సి కాయిన్ మన ఓన్ కాయిన్, బైనాన్స్ అలాగా ఓన్ కాయిన్ బిఎన్బి కాయిన్, అలాగా మన మూనెక్స్ ది మూన్ కాయిన్ అవుతుంది ఎంఎన్సి కాయిన్. అలాగా ఇన్సూరెన్స్ అతి త్వరలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మూనెక్స్ లో స్టేకింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ వేరే ఎక్స్చేంజెస్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు, కొంత తక్కువ ఉంటాయి. ఇక్కడ అబౌట్ అస్ కంపెనీ విషయంలో చాలా విషయాలు రాయడం అయినది. ఇవన్నీ వన్ బై వన్ చదవండి. ఎలాగ మనం బై చేస్తాం, ఎలా సేల్ చేస్తాం, డిజిటల్ ప్రమోషన్ ఎలాగ అవుతుంది, మన అసెట్స్ కి ఎలాగా సెక్యూర్ ఉంచుతాం, ఇవన్నీ డీటెయిల్స్ మూనెక్స్ మన బ్యాక్గ్రౌండ్ లో ఉంది. టోటల్ ఇంత పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ మూనెక్స్ కి స్థాపన చేసిన వాళ్ళు బి శ్రీనివాస్ రెడ్డి గారు. అతను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, విశాఖపట్నంలో ఉంటారు. రియల్ ఎస్టేట్ లో చాలా పెద్ద బిజినెస్, ల్యాండ్స్ అవి ఉన్నాయి. ప్లస్ అతను సొంతంగా బ్లాక్ చైన్ డెవలపర్ కూడా. వాళ్ళ టీమ్స్ ఇండియా బయట కూడా ఉన్నారు. వాళ్ళు వరల్డ్ మొత్తం సాఫ్ట్వేర్, బ్లాక్ చైన్ డెవలప్మెంట్స్ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా పెద్ద లెవెల్లో. ఇతనికి క్రిప్టో మీద చాలా అవగాహనలు ఉండడం వల్ల వీళ్ళు ఒక ఓన్ గా ఎక్స్చేంజ్ చేయాలనే ఆలోచన 25th జూలైలో స్టార్ట్ అయింది. సో రెడ్డి గారు దీని బ్యాక్ లో చాలా పెద్ద లెవెల్లో వర్క్ చేస్తున్నారు. టోటల్ వరల్డ్ వైడ్ లో డెవలప్ చేయడానికి ఏంటంటే అవసరాలు అవన్నీ అవి చూస్తున్నారు. డిజిటల్ వర్క్లు అన్ని చేస్తారు. మనకి ఒక రెస్పాన్సిబిలిటీ దొరికింది కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి, కమ్యూనిటీకి డెవలప్ చేయడానికి, ఈ A to Z అందరి దగ్గరికి మనం ఎంత ఎర్లీ వెళ్ళడానికి. ఇవన్నీ మన దగ్గర ఆప్షన్ ఉంది. ఎలాగా ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ట్రేడ్ ఎనీ టైమ్ ఎనీవేర్, ఎక్కడైనా జస్ట్ క్యూఆర్ కోడ్ కి డౌన్లోడ్ చేస్తే కూడా అవుతుంది. ఇవన్నీ 1 by 1 వస్తుంది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ అవుతుంది, APK ఫైల్ ఇప్పుడు ఉంది. ప్లస్ యాపిల్ స్టోర్ లో కూడా వర్క్ నడుస్తుంది, అతి త్వరలో అది కూడా అవుతుంది. అలాగే ఈ రోజు డెబిట్ కార్డ్ వీడియో మీరు చూశారు కదా, మూనెక్స్ ది అప్డేట్స్ లో చూడండి. ఎవరెవరు మూనెక్స్ ఐడి ఓపెన్ చేయగానే ఆటోమేటికల్లీ ఒక బ్లింకింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఏదో 26 జనవరి కోసం, రిపబ్లిక్ డే కోసం వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. దాని కింద ఒకసారి జాయిన్ అవుతారు, ఒకేసారి జాయిన్ అవుతే చాలు
మీ వాట్సాప్లో ఎప్పటికీ అప్డేట్స్ వస్తాయి. అక్కడ చాట్ పక్కకి అప్డేట్స్ వస్తాయి. అక్కడ ఈరోజు వీడియోస్ కూడా పడినాయి. మూనెక్స్ క్రెడిట్ కార్డ్, ఈ కార్డ్ ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కాదు, సారీ చెప్పాను, డెబిట్ కార్డ్. ఈ మూనెక్స్ డెబిట్ కార్డ్ టోటల్ వీసా పవర్తో ఉంటుంది, ఐసిఐసి బ్యాంక్తో టైప్ అయినది. ఈ కార్డ్ మన ఇండియాలో ఫస్ట్ ఆర్గనైజేషన్, మన కంపెనీ ఇండియాది ఫస్ట్ కంపెనీ డెబిట్ కార్డ్ ఇష్యూ చేస్తుంది క్రిప్టో ఇండస్ట్రీలో. ఇండియా బయట కొన్ని కంట్రీస్లోనూ డెబిట్ కార్డ్ ఇష్యూ జరిగింది, బట్ ఇండియాలో ఫస్ట్ టైం మనం డెబిట్ కార్డ్ ఇష్యూ చేస్తున్నాము. ఈ డెబిట్ కార్డ్ వల్ల అవుతుంది మన క్రిప్టో ఎసెట్, మన దగ్గర ఇథెరియం ఉన్నాయి, బిట్ కాయిన్ ఉన్నాయి, ఎంఎన్సి ఉన్నాయి, కేబీసీ ఉన్నాయి, ఏ కాయిన్స్ ఉన్నా కూడా మనం ఏటీఎంలోను డబ్బులు క్యాష్ విత్డ్రా చేయగలుగుతాం. ఇండియాలో ఉంటే ఇండియాలోను ఇండియన్ మనీ మనం విత్డ్రా చేయగలుగుతాం, ఇండియా బయట ఉంటే ఆ దేశం తాలూకా కరెన్సీ విత్డ్రా చేయగలుగుతాం. ఇది ఒక చాలా మంచి, చాలా పెద్ద లెవెల్లో డెవలప్మెంట్. ప్లస్ స్టేకింగ్ ప్రోగ్రామ్ ఆల్సో అవైలబుల్. మన దగ్గర ఉండిన కాయిన్స్ మనం స్టేక్ పెట్టుకుంటే మనకి దానిలో ఖచ్చితంగా అడిషనల్ బెనిఫిట్ ఉంది. కేబీసీ ఎంఎన్సీ స్టేక్ చేసుకుంటాం, 1 year కోసం స్టేక్ అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 3 months అవ్వచ్చు. స్టేకింగ్ ప్రోగ్రామ్ మన ఐడిలోనే ఉంది, లాస్ట్ నేను ఐడి చూపిస్తాం. సో మనం స్టేకింగ్ ప్రోగ్రామ్లో వెళ్ళొచ్చు. సో స్టేకింగ్ ప్రోగ్రామ్లో బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రిప్టో ఇండస్ట్రీ అంటే ఏ కాయిన్ కూడా స్టేబుల్గా ఒకేలాగా ఉండదు, ఒకేలాగా కాన్స్టెంట్ రేట్ ఉండదు, అలాగే ఒకేలాగా రేట్ పెరుగుకొని వెళ్ళిపోదు, అలాగే రేట్ డౌన్ అవుతే ఒకేలాగా రేట్ డౌన్ అవుకొని అప్ అండ్ డౌన్ ఎప్పటికీ ఉంటుంది. కొన్ని రోజులు అప్ అవుతుంది, కొన్ని రోజులు డౌన్ అవుతుంది, అప్ అండ్ డౌన్ అయిన పీరియడ్ లేట్ అవుతుంది. నార్మల్ పీపుల్స్, నార్మల్ మెంబర్స్ లేట్ అవుతుంది, రేటు తగ్గిపోతుంది అనేసి గాబరి పడతారు. అలాగే రేట్ సపోజ్ పెరుగుతుంది, బాగా లాభం దొరుకుతుంది, బేగ అమ్మిస్తారు. స్టేకింగ్ రేట్ చదివాము, మీకు 1 year స్టేక్ పెట్టి 1 year వరకు అది లాక్ అయి ఉండింది. ఆఫ్టర్ 1 year మీకు మీ కాయిన్స్ వస్తుంది, విత్ ఎక్స్ట్రా బెనిఫిట్తో వస్తుంది. ఇప్పుడు 1 yearకి స్టేకింగ్ ప్రోగ్రామ్ 20% నడుస్తుంది అంటే ఎవరన్నా 100 కాయిన్స్ ఉంచుకుంటే 120 కాయిన్స్ వాళ్ళకి వస్తాయి. 1 year వరకు వాళ్ళు మరి ముట్లేరు. ఈ 1 year పీరియడ్లో ఎంత అప్ అండ్ డౌన్ వాళ్ళకి బిజార్ లేదు కదా, బాధ లేదు కదా. సపోజ్ రేట్ అవుతుంది, మెంబర్స్ ఏదైనా తగ్గితే ఫట్ పని అమ్మిస్తుంటారు. కానీ 1 year స్టేకింగ్ పెట్టుకునే వల్ల మనకి బోనస్ దొరికినతో పాటు 1 year తర్వాత మనం డెసిషన్ తీసుకెళ్తాం, ఎంత పెరిగింది, అప్పుడు అమ్ముతామా, లే అప్పుడు మళ్ళీ ఉంచుతామా కొన్ని రోజులు, అది మన ఇష్టం. సో మనం బిటిసి, యూఎస్డిటీ ఏదన్నా స్టేక్ పెట్టుకోవచ్చు మన మూనెక్స్లో. సో ఇక్కడ సెక్యూరిటీ ట్రేడింగ్ చాలా డెవలప్మెంట్ చూడండి. 2-factor authentication అంటే ఇక్కడ మన ఎవ్రీ ట్రాన్సాక్షన్ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ వస్తుంది. అందుకే ఇప్పుడు కొన్ని రోజుల కిందట 2-3 days కింద ఆల్రెడీ ఎఫ్ఐ నుంచి రూల్ వచ్చింది కాబట్టి కేవైసీ మ్యాండేటరీ. ఇప్పటి వరకు ఎవరెవరికి కేవైసీ లేదో మెల్లి చేసుకొని రండి. కేవైసీ చేసుకోకపోతే ఎనీ ఎక్స్చేంజ్ వితౌట్ కేవైసీ ఎలో లేదు. ఇక్కడ మనది కూడా కేవైసీ మ్యాండేటరీ. అలాగనేసి కేవైసీ లేకపోతే ఐడి జాయినింగ్ అవద్దు కాదు, జాయినింగ్ అవ్వగలుస్తుంది, అన్నీ అవుతుంది. బట్ మీరు ట్రేడింగ్ చేసుకోలేరు, ట్రాన్స్ఫర్ చేసుకోలేరు, లేదంటే విత్డ్రా చేసుకోలేరు. సో కేవైసీ మ్యాండేటరీ ఫర్ ట్రేడింగ్, ట్రాన్స్ఫర్, P2P, మరి విత్డ్రా కోసం కూడా కేవైసీ మ్యాండేటరీ. అలాగా మెయిల్ వెరిఫికేషన్, ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది కేవైసీలోను. అలాగా మన సెల్ఫీ కూడా తగులుతుంది. ఇవన్నీ మిశ్రాబు సునీల్ ఫోన్ కొల్లాని జగ్గించి పరా సెట్ సునీల్ ఫోన్ కొల్లాని జగ్గించి కొత్త. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి సెక్యూర్, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఇది చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ వల్ల మన అవైలబుల్ ఉంది, బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ ఉన్నారు, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. అంటే ఇవన్నీ సెక్యూరిటీ ట్రేడింగ్. మన ట్రేడింగ్ ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ లో మెంబర్షిప్ ఎందుకు తీసుకుంటున్నాం, మన దగ్గర ఉండే యూఎస్డిటీ అవ్వచ్చు, లేదంటే క్రిప్టో అవ్వచ్చు, సెక్యూర్గా ఉండాలనేసి చేస్తున్నాం. సో మనం మూనెక్స్ ఎక్స్చేంజ్ లో 100% అంతా సెక్యూర్, ఏ ఇబ్బంది లేదు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది. అలాగే చాలా మెంబర్స్ అనుకుంటుంటారు ఇది రైట్ పాతా, అంటే రైట్ దారిలో నేను ఉన్నానా, రైట్ వేలో వెళ్తున్నానా. జర్నీ చేసేదానికి మనం జర్నీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బాగుంటుంది లేదని మనసులో ఉంటుంది. ఎస్, మనం రైట్ దారిలో వెళ్తున్నాము, ఎందుకంటే కాబోయే కాలం అంతా క్రిప్టో కాలం. ఎలాగా లాస్ట్ ఎవ్రీ 10 years కి కంప్యూటర్ యుగం అనేసి ఒక యుగం నడిచింది, 10 years మొబైల్ యుగం అని నడిచింది. అలాగే ఇప్పుడు 4-5 years అయ్యి క్రిప్టో మీద చాలా అవేర్నెస్ పెరిగి వచ్చే రోజులు
వితౌట్ క్రిప్టోలో ఏదన్నా ట్రాన్సాక్షన్ చేయడం రోజుకు రోజు డిఫికల్టీస్ అవుతాయి. సో మనం రైట్ ట్రాక్ లో ఉన్నాం, ఎందుకంటే మనం క్రిప్టోతోని పనిచేస్తున్నాము, ఒక ఎక్స్చేంజ్ లో పనిచేస్తున్నాము. సో ఎవ్రీ వన్ హ్యాస్ బై డిజైర్, అందరికి ఒక డిజైర్ ఉంటుంది ఏంటి, బాగా డబ్బు సంపాదన ఉండాలి, మంచి బండి ఉండాలి, బాగా ట్రావెల్ చేయాలి, సొంతంగా ఫ్యామిలీకి పడుకుని కూడా ట్రావెల్ చేయాలి, ఇండియా కాక ఇండియా బయట కూడా ట్రావెల్ చేయాలి, మంచి ఇల్లు బంగ్లో ఉండాలి. ఇవన్నీ కంటే అన్నికంటే పెద్ద విషయం అవుతుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఈరోజు కష్టపడ్డాను ఈరోజు తిన్నాను అది కాదు. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే లైఫ్ టైం మనకి ఇన్కమ్ వచ్చినలాగా ఉంటే దానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. దీనిలో ఇక్కడ చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దీనిలో చాలా బెటర్గా వస్తుంది. ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం అవుతాం, ఫస్ట్ అది చూద్దాం. మనం మూనేస్కి ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఎక్స్పర్టీస్ ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి యూజ్ చేసే ఎక్స్పర్టీస్ ఉన్నారు, సెక్యూరిటీ చాలా బాగుంది, సపోర్ట్ సిస్టమ్ మీరు చూస్తున్నారు, ఐడిలోనే సపోర్ట్ సిస్టమ్ ఉంది, 24/7 సపోర్ట్ సిస్టమ్ మనకి దొరుకుతుంది. అలాగా గ్లోబల్ రీచ్, మనం ఇండియా కాదు ఇండియా బయట కూడా మనం ఎవరికైనా జాయిన్ చేయొచ్చు. ఎంటైర్ వరల్డ్ మీకు ఎక్కడ పరిచయం ఉంటే కూడా అక్కడ మనం మూనెక్స్ మెంబర్స్ కి జాయిన్ చేయొచ్చు. కంపెనీ విజన్ అండ్ కోర్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్, చాలా పెద్ద విజన్ తోని మరి చాలా మంచి మంచి కోర్ వాల్యూస్ తోని కంపెనీ ఎంట్రీ అయినది మన మార్కెట్ లో. ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ $20 పేమెంట్ చేసి మనం మూనెక్స్ లో ఐడి యాక్టివేషన్ చేసుకోవాల్సి, జాయినింగ్ ఫ్రీ, బట్ ఆఫ్టర్ ఫ్రీ జాయినింగ్ మనం $20 ఇచ్చి యాక్టివేషన్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి. రెఫరల్ లెవెల్ 10 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. అది ఎలాగ వస్తుంది, మనకి మన సిస్టమ్ మన బ్యాక్ లో మన కోసం ఎలాగ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ గెట్ $43,000 ఆటోపుల్ ఇన్కమ్. ఇక్కడ ఆటోపుల్ రాయడం అనేది ఇది రాయల్టీ ఇన్కమ్ అని చెయ్యాలి, ఇది ఒక కరెక్షన్ ఒకటి ఉంది. సో $43,000 అంటే నియర్ అబౌట్ 40 లక్షలు. ఒక మెంబర్ జాయిన్ అవగానే చాలు అతనికి 40 లక్షలు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఎలాగొస్తుంది అది చూద్దాం. ప్లస్ అతను ఒకళ్ళు వర్క్ చేస్తే, 4 మెంబర్స్ కి జాయిన్ చేస్తే, ఆ 4 కూడా మిగతా 4 చేసుకుని వెళ్తే 25 crore ఇన్కమ్ చేయొచ్చు, అది కూడా చూద్దాం ఎలాగొస్తుంది. ప్లస్ ఆల్ సబ్స్క్రైబర్ విల్ గెట్ 8 drops. మన ఎంఎన్సి మనకి 8 drops లో వస్తుంది కదా, అలాగే మిగతా కాయిన్స్ కూడా మనకి 8 drops వస్తుంది. అలాగే రైట్ సైడ్ యూ విల్ గెట్ ట్రేడింగ్ ఫీ ఫ్రమ్ యువర్ టీమ్. సో మనకి ట్రేడింగ్ ఫీ ఫ్రమ్ యువర్ టీమ్, మన టీమ్ లో ఎవరెవరు ట్రేడింగ్ చేసుకున్నారు, మన మూనెక్స్ లో మెంబర్షిప్ తీసుకున్నాం ట్రేడింగ్ చేయాలనేసి, మన టీమ్ డెవలప్మెంట్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, ఓకే, బట్ మనం అందరూ రెగ్యులర్ గా ట్రేడ్ చేసుకోవడం నేర్చాలి, మన టీం వాళ్ళకి కూడా నేర్పించాలి. సో ట్రేడింగ్ చేస్తే కంపెనీకి వచ్చిన ట్రేడింగ్ ఫీ లోన్ కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అడిషనల్. ఇది లెఫ్ట్ లో చూసారా, 1 MNC కాయిన్ ఎవ్రీ మంత్ అప్ టు 20 months. మెంబర్ అవుతే ఎంఎన్సి కాయిన్ ఎవ్రీ మంత్ ఒకటి వస్తుంది, జాయిన్ అవగానే ఇమీడియట్లీ ఒకటి వస్తుంది ఒక ఎంఎన్సి కాయిన్, అది ఎవ్రీ మంత్ ఒకటి వస్తుంది. కానీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ అంటే రెన్యువల్ మస్ట్ మ్యాండేటరీ. ఎవ్రీ ఇయర్ ఒక మెంబర్ $20 అంటే 1900 to 2000 లోన ఎవ్రీ ఇయర్ వాళ్ళు డిపాజిట్ చేయాలి. సో ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేసిన వల్ల బెనిఫిట్స్ ఏంటి వస్తుందో అది చూద్దాం. రెఫరల్ ప్రోగ్రామ్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనకి 25 crore ఇన్కమ్ వర్క్ చేస్తే, పూల్ ఇన్కమ్ ఎలాగొస్తుంది 43,000, ఇది చూద్దాం. ఇక్కడ రాయల్టీ 1 ఇన్కమ్ అంటారు, పూల్ అంటే ఇక్కడ మెంబర్ జాయిన్ అవుతే చాలు వర్క్ చేయకపోయినా కూడా అతనికి 40 లక్షలు వస్తుంది. ఎలాగొస్తుంది, దీనిలో చాలా మెంబర్స్ ఆటో పూల్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాళ్ళకి తెలాలని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4 మెట్రిక్స్ ఇది ఉంది. ఆటో పూల్ 4 మెట్రిక్స్ అంటే ఒకళ్ళు జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత అతని తర్వాత ఏ 4 వస్తారు ఆ కిందే వస్తారు, ఆ కిందకి 16 వస్తారు, ఆ కిందకి 64 వస్తుంది, ఆ కింద 256, ఇలాగ ఒక్కొక్క మెంబర్ కింద 4 వస్తే ఉంటారు. ఇదవుతుంది ఆటోపుల్. అతను మెంబర్ వర్క్ చేయకపోయినా పర్లే, ఎవరికి జాయిన్ చేయకపోయినా పర్లే, బట్ ఆటోమేటికల్లీ వాళ్ళ కింద ఎంటైర్ వరల్డ్ లో మొత్తం వరల్డ్ లో ఎవరు జాయిన్ అయినా కూడా ఆ కిందకి వస్తే ఉంటారు. సో ఫస్ట్ మనం జాయిన్ అయిన తర్వాత మన కిందకి ఏ రోజు 4 వస్తారో ఆ రోజు మనకి $2 వస్తుంది. ప్రతి జాయినింగ్ నుంచి $0.5 వస్తుంది. 4 మెంబర్స్ మనకి ఎందుకు రాగానే ఒక్కొక్కరి నుంచి 0.5 లెక్క $2 వస్తుంది.
అలాగే 16 మంది 4 కింద 4 16 అవగానే అక్కడ $8 వస్తుంది. 64 వస్తే $32. 256 ఫోర్త్ లెవెల్ $128. ఫిఫ్త్ లెవెల్ 1024 మెంబర్స్ $512 $512. అలాగా 4096 మెంబర్స్ $2048. 16,384 మెంబర్స్ $8,192. అలాగే 8th లెవెల్ లాస్ట్ లెవెల్ 65,536 మెంబర్స్ $32,768. అంత టోటల్ కలిపితే $43,690 అవుతుంది. ఇవన్నీ ఇన్కమ్ ఒక మెంబర్కి ఆటోమేటికలీ వస్తుంది. ఎవరెంత ఎర్లీ ఎంట్రీ అవుతారో వాళ్ళంతా ఎర్లీ ఎగ్జిట్ అవుతారు. చాలా మందికి మెంబర్స్ మన టీంలో ఉన్నారు. 5th లెవెల్ ఇన్కమ్ వచ్చింది, 4th లెవెల్ ఇన్కమ్ వచ్చింది, థర్డ్ వచ్చింది, సెకండ్ వచ్చింది, ఫస్ట్ వచ్చింది. ఎవరెవరు ఇప్పుడు కొత్తగా వచ్చినారు మెంబర్స్, వాళ్ళకి ఫస్ట్ రాలేదు, మేబీ నెల 2 నెలల తర్వాత వస్తుంది. అందరికీ వస్తుంది. ఇక్కడ ఎవరు ఎంత ఎర్లీ వస్తే వాళ్ళు అంత బేగి ఎగ్జిట్ అవుతారు. ఇదే ఆటోపుల్ తరగతి సిస్టమ్ అనమాట. ఇక్కడ అస్సలు ఏం చేయడం అవసరం లేదు. బట్ మనం ఐడి యాక్టివేట్ చేయగానే మనకి ఇన్కమ్ దొరకడానికి ఎలిజిబుల్ అయిపోయింది. ఇన్కమ్ అంతా జనరేట్ అవుతుంది. బట్ ఏ రోజు వరకు 4 మెంబర్స్ మనం కంప్లీట్ చేయలేదో ఆ రోజు వరకు ఇన్కమ్ మనకి రాదు. ఇన్కమ్ ఉంటుంది, ఇన్కమ్ మన వాలెట్లో కనిపించినా కూడా మనకి రాదు. మనం 4 చేస్తేనే వస్తుంది. సో మిగతా అన్ని కంపెనీలో ఈ రోజు వరకు ఎన్ని కంపెనీలు నడిచినాయి, ఆటోపుల్ ఇన్కమ్ వారం 10 రోజులే వస్తుంది. వారం 10 రోజులు మన ఎవ్వరికి రాదు. ఎందుకంటే విడత పెరుగుకొని వెళ్తుంది కదా, కిందకి రాదు. అంటే వచ్చినా కూడా ఒక 6 నెలలకు ఒకసారి ఇన్కమ్ వస్తుంటుంది అలాగా. బట్ మంది ఇక్కడ ఆటోపుల్ చాలా లాంగ్ రన్ లో వెళ్తుంది. అందరికీ ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లేట్ అవ్వచ్చు బట్ డెఫినెట్లీ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఫస్ట్ అవుతుంది ఇక్కడ ఎవ్రీ మెంబర్ 4 జాయిన్ చేయడానికి మ్యాండేటరీ అయిపోయారు. ఈరోజు జాయిన్ అయ్యారు ఒకడు, ఎవరికి చేయలేదు, వాళ్ళది 6 నెలల తర్వాత అవ్వచ్చు, 2 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. ఆటోపుల్ ఇన్కమ్ కనిపిస్తుందా లేదా? 3వ 4వ లెవెల్ ఇన్కమ్ కనిపించగానే వాళ్ళ గ్యారెంటీ 4 చేయాలి. చేయకపోతే డబ్బులు విత్డ్రా చేయలేరు కదా. సో 4 మెంబర్స్ నెల పోతేనా చేయాలి, 2 నెలలు పోతే చేయాలి, 6 నెలలు పోతే చేయాలి, సంవత్సరం తర్వాత కూడా ఖచ్చితంగా చేయాలి. సో ఆ 4 మెంబర్స్ ముందు నుంచి ఎందుకు చేయకూడదు? ఆ 4 మెంబర్స్ తర్వాత ఎందుకు చేద్దాం, ముందు ఎందుకు చేయకూడదు? ఒకవేళ ముందు చేసామంటే మన టీం వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది, వాళ్ళు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఇన్కమ్స్. సో డెఫినెట్లీ ఆటోపుల్ అందరూ చేస్తారు, నంబర్ 1. నంబర్ 2, 5th 6th 7th 8th ఈ 4 ఆటోపుల్ నుంచి మనకి రీబర్త్ అవుతుంది. 5th పూల్ నుంచి 3 ఐడీలు, 6th నుంచి 9 ఐడీలు, 7th నుంచి 27 ఐడీస్ 27, 8th నుంచి 81 ఐడీలు. అంటే ఒక ఐడి 8 ఆటోపుల్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ ఐడి నుంచి 120 కొత్త ఐడీలు క్రియేట్ అయిపోయింది. ఆ కొత్త ఐడీలు ఎక్కడికి వెళ్తాయి? అన్నికంటే కిందకి వెళ్తాయి. సో లాస్ట్కి వచ్చిన వాళ్ళకి కూడా ఆటోపుల్ బేగ దొరుకుతుంది. దాంతోపాటు మన ఈ మూనెక్స్ లో చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి, ఆటోపుల్ లాంగ్ రన్ లో నడడానికి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతే ఆ రెన్యువల్ అయిన ఐడి అన్నికంటే కిందకే తగులుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం 2026 ఈ ఇయర్ లో మన టార్గెట్ ఉంది 10 lakhs to 15 lakhs మెంబర్స్ క్రియేట్ చేయాలని, కొత్త మెంబర్స్ మూనెక్స్ ఫ్యామిలీలో. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ అనుకున్న 12 లక్షల మెంబర్స్ ఈ సంవత్సరం వచ్చారు. ఎగ్జాంపుల్ 12 లక్షల మెంబర్ 2026 లో వచ్చారు. 2027 లో ఆ 12 లక్షలు మొత్తం మళ్ళీ రెన్యువల్ చేస్తారు కదా. సో 12 లక్షల కొత్త రెన్యువల్స్ ఎప్పుడు వస్తాయో 2027 లో, ఇంకా 2027 లో కొత్త బిజినెస్ కూడా వస్తుంది, కొత్త మెంబర్స్ కూడా వస్తారు. బట్ పాత మెంబర్స్ 12 లక్షలు రెన్యువల్ కూడా చేస్తారు. ఈ రెన్యువల్ చేస్తే ఆ 12 లక్షల ఐడీలు అన్నికంటే కింద తగులుతాయి. ఆ 12 లక్షలు ఎక్కడ తగిలిందో, ఎక్కడ వాళ్ళ ప్లేస్ పడిందో దాని మీద 3 లక్షల మెంబర్స్ కి నంబర్ 1 ఆటోపుల్ వెంటనే వచ్చిస్తుంది. అంటే 3 లక్షల కింద 12 లక్షలు వస్తారు కదా. సో ఆ 12 లక్షల మీద ఏ 3 లక్షలు ఉంటారో వాళ్ళకి ఆటోపుల్ 1 వెంటనే వస్తుంది. దాని మీదకి 75,000 మంది ఉంటారు కదా, వాళ్ళకి సెకండ్ ఆటోపుల్ వెంటనే వస్తుంది. దాని మీదకి ఎంత ఉంటారు, అప్రాక్సిమేట్లీ ఒక 17,000 ఐడీస్ ఉంటాయి, 17,500 అవ్వాలి. సో దానికి ఇమీడియట్లీ 3 ఆటోపుల్ వస్తుంది. దాని మీదకి ఒక 4,000 మెంబర్స్ ఉంటారు, 4 ఆటోపుల్ వస్తుంది. దాని మీదకి 1000 మెంబర్స్ ఉంటారు, 5 ఆటోపుల్ వస్తుంది. దాని మీదకి 250 మెంబర్స్కి 6 ఆటోపుల్ వస్తుంది. 60 7 ఆటోపుల్ వస్తుంది. 15 మందికి 8 ఆటోపుల్ వచ్చేస్తుంది. అంటే వచ్చే సంవత్సరం మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా 8 మందికి 40 లక్షలు రావడం పక్క, దీనిలో డౌట్ లేదు.
సో 2027లో కొత్త మెంబర్స్ కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు యాడ్ అయ్యారు. సో ఈ 12 lakhs అది 5-6 lakhs అంటే 18-20 lakhs మెంబర్స్ 2027లో ఉంటారు. మళ్ళీ దాని నెక్స్ట్ ఇయర్ ఈ అందరూ మళ్ళీ రెన్యువల్ చేస్తారు. అంటే మన ఆటోపుల్ ఎప్పుడు ఆగదు. లేటర్ ఆన్ తర్వాత వచ్చిన వాళ్ళు కొద్దిగా లేట్ అవుతుంది. అది ఆటోపుల్ సిస్టమ్, అది మన కంట్రోల్లో ఉండదు. బట్ ఆటోపుల్ మిగతా కంపెనీ లాగా వారం 10 రోజులు 15 రోజుల తర్వాత ఆగదు. ఇక్కడ అందరూ మెంబర్స్ కి 40 లక్షలు గ్యారెంటీగా వస్తుంది. అలాగే వర్క్ చేస్తే 25 crore. మన మూనెక్స్ లో నాకు స్లోగన్ ఉంది, బెనర్జీ గారు ఇప్పుడు చెప్తుంటారు, మేము కూడా హిందీలో చెప్తుంటాం. మూనెక్స్ లో జాయిన్ అవుతే లక్షాధిపతి, పని చేస్తే కోటాధిపతి. అదే మనం చూసాం కదా, అస్సలు జాయిన్ అయ్యాం, ఏ పని చేయకపోయినా 40 లక్షలు వస్తుంది. అలాగే వర్క్ చేస్తే 25 crores. ఏ 4 మెంబర్స్ మనం జాయిన్ చేయాలి, కొద్దిగా త్వరలో జాయిన్ చేద్దాం, మంచి మెంబర్స్ జాయిన్ చేద్దాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం, వాళ్ళకి జూమ్ మీటింగ్ లో కూర్చోబెడతాం, వాళ్ళకి ప్లాన్ చెప్తాం. డెఫినెట్లీ వాళ్ళు కూడా మెంబర్స్ కి చేస్తారు. అంటే అందరికి ఈ రోజు డేట్ లో అందరికి డబ్బులు నీడుంది, మంచి ప్లాన్ నీడుంది. సో మనం చెప్పడమే లేట్. సో చెప్తే డెఫినెట్లీ అందరూ జాయిన్ చేస్తారు. ఫస్ట్ లెవెల్లో 4 మినిమం మెంబర్ జాయిన్ చేస్తే లెవెల్ 1 కంప్లీట్ అవుతుంది. అలాగనేసి 4 జాయిన్ చేయాలని కాదు, మీరు 4 కంటే ఎక్కువ కూడా జాయిన్ చేయగలుగుతారు. 10, 15, 20, 30 మీరు ఎన్ని మెంబర్స్ కి సర్వీస్ ఇవ్వగలుగుతారు అందరికి మీరు ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేయగలుగుతారు. ఫస్ట్ లెవెల్లో $20 ఒక్కొక్క ఫీజు ఇస్తున్నారు కదా, సబ్స్క్రిప్షన్ ఫీజ్. టోటల్ 10% ఇన్కమ్ అవుతుంది. టోటల్ 4 నుంచి $87 మనకి $8 వస్తుంది. ఫస్ట్ లెవెల్ నుంచి 10%. అలాగే సెకండ్ లెవెల్ అందరూ 4 చేస్తే 16 అవుతుంది. 16 అవుతారు. దానికంటే ఎక్కువ కూడా అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు, మనం చెప్పలేము. బట్ సెకండ్ లెవెల్లో ఎన్ని మెంబర్స్ వచ్చినా కూడా ప్రతి మెంబర్ నుంచి 2% వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్లో 3% వస్తుంది. ఇక్కడ మనకి ఈ లెవెల్ ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ లెవెల్లో 4 చేయడానికి మ్యాండేటరీ కాదు. అక్కడ ఆటోపుల్ ఇన్కమ్ కోసం 4 చేస్తే ఆటోపుల్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 4 చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తే అలా కాదు. ఒక్క మెంబర్ జాయిన్ చేసినా కూడా అక్కడ 10% వస్తుంది. ఆ మెంబర్ ఎవరికైనా జాయిన్ చేస్తే అక్కడ 2% వస్తుంది. అతని మెంబర్ మరెవరికి జాయిన్ చేసినా అక్కడనే 3% వస్తుంది. సో బట్ మనం టీం విడత చేయాలి, మంచిగా బాగా ఇన్కమ్ తీసుకెళ్లాలంటే మనం డైరెక్ట్ ఎంత ఎక్కువ జాయిన్ చేస్తే అంత మంచిది. ఓకే, సో థర్డ్ లెవెల్ నుంచి 3% వస్తుంది, ఫోర్త్ లెవెల్ నుంచి 4%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 5%, సిక్స్త్ నుంచి 6%, సెవెంత్ నుంచి 7%, ఎయిత్ నుంచి 8%, 9 నుంచి 9%, మరి 10th లెవెల్ నుంచి 10% వస్తుంది. ఇక్కడ అన్నికంటే ఇంట్రెస్టింగ్ థింగ్ అవుతుంది, చాలా తక్కువ కంపెనీలో, అంటే ఓన్లీ 1-2% కంపెనీలోనే లెవెల్ పెరిగితే ఇన్కమ్ పెరిగిన ఆప్షన్ ఇచ్చేటారు. దానిలో మన మూనెక్స్ ఒకటి. మిగతా 99.9% కంపెనీ లెవెల్ పెరుగుతుంటే పర్సెంటేజ్ తగ్గిస్తారు. ఎందుకంటే లెవెల్ పెరిగితే మెంబర్స్ పెరుగుతారు కదా, అక్కడ పర్సెంటేజ్ తగ్గిస్తారు. 99% కంపెనీలు. మన మూనెక్స్ లో లెవెల్ పెరుగుతుంటే మెంబర్స్ పెరుగుతున్నారు. ఎలాగా 4 కింద 16, 16 కింద 64, 256, 1024, 4096 అందరూ 4 చేస్తే ఇలా మెంబర్స్ 4,000 కింద 16,000, అక్కడ 65,000, అక్కడ 2,60,60,000, దాని కింద 10 లక్షలు. అంటే అందరూ 4 చేస్తే ఓన్లీ 10 లెవెల్స్ లో మాత్రం 10 లెవెల్లో మనకి 25 crores ఇన్కమ్ వస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఈ 25 crores కనిపించిన రీజన్ ఒకటే రీజన్ అవుతుంది మనకి. ఒక్క सेकंड, अलका मैम जी, मैं थोड़ा तेलुगु मीटिंग ले रहा हूँ, यहाँ बैठा हूँ, तेलुगु का मीटिंग चालू है, जल्दी बताइए कहाँ से। मैं खत्म, हैक हो जाता, वही कौन। आप मीटिंग चालू है, मीटिंग चालू। సో 25 crore మనకి ఇక్కడ ఇన్కమ్ ఉంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఓకే, సో ఇక్కడ పెరిగిన రీజన్ పెరుగుతుంది ఎవరి లెవెల్ అనేసి మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, మరి ఏంటి కాదు. ఎవరి లెవెల్లో మనకి పెరుగుతుంది కాబట్టే మనకి ఇది వస్తుంది. ఓకే, సో మనం ప్లానింగ్ గా వర్క్ చేసి ప్రతి మెంబర్ మరొకరికి సపోర్ట్ ఉండి
అందరూ కలిసిమెలిసి వర్క్ చేస్తే డెఫినెట్లీ నేను చెప్పడం లేదు, చాలా సింపుల్, చాలా ఈజీ చెప్పడం లేదు, బట్ ఇంపాసిబుల్ టాస్క్ కూడా కాదు. మనం 2026 ఓన్లీ ఒక నెల అయిన జనవరి, ఇంకా 11 నెలలు ఉంది. ఈ 11 నెలలు బాగా కష్టపడితే 2026 ఎండ్ అప్పటికి మాక్సిమం మెంబర్ ఈ పొజిషన్కి రాగలుస్తారు. ఎవ్రీడే 4 to 5 అవర్స్ వర్క్ ఉండాలి మినిమం, టీమ్ సపోర్ట్ ఉండాలి, టీమ్కి సర్వీస్ ఇస్తుండాలి, మీటింగ్స్ చేస్తుండాలి. డెఫినెట్లీ ఫిగర్ వస్తుంది. ఇంకా అవసరం అవుతుందంటే దీనికంటే ఎక్కువ కూడా వస్తుంది. బెనర్జీ సార్ ఎప్పటికీ అంటుంటారు 25 కోట్లు అంటే 25 కోట్ల రూపాయి కూడా తగ్గించను అని అంటారు. రూపాయి కూడా వదిలిన ప్రసక్తి లేదు. డెఫినెట్లీ ఎవరు ఎంత బాగా పనిచేస్తారో వాళ్ళకి అంత బాగా టీం వస్తుంది. సో 25 crore చాలా ఈజీగా ప్లానింగ్ మీద పనిచేస్తే ఇది కూడా ఇస్తాం, ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్. ఇది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్. దీనికోసం అందరూ మెంబర్స్ ఎక్సైటెడ్ ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఈవెన్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, డాలర్స్ కూడా దొరకడం లేదు. అందరూ పేమెంట్ పట్టుకుని ఉన్నారు, డాలర్స్ దొరకడం లేదు. మార్కెట్లో డాలర్ స్కార్సిటీ అయింది. మిశ్రో గారు అవస్థ రోజుకి చాలా కాల్స్ వస్తున్నాయి, కానీ అవైలబుల్ అవలేపుతుంది, చాలా తక్కువ స్కార్సిటీ. అందుకే మీకు మీది ఏ సోర్సెస్ ఉందో ఆ సోర్స్ నుంచి డాలర్ రెడీ చేసుకోండి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల చేతిలో ఉంది. ఇవాళతో ఆల్మోస్ట్ రాత్రి అయింది. రేపు 30, 31 ఈ 2 రోజుల్లో రెడీ చేసుకుంటారు. 1వ తారీఖు నాడు ఈ ఆప్షన్ వేయడం అవుతుంది. సో ఈ ఆప్షన్ లో ఏంటి వస్తుంది మనకి, లెవెల్ 1 ఆటోపూల్ 1లో రాయల్టీ 1లో మనకి 40 లక్షల ఇన్కమ్ ఉంది. ఇక్కడ 2.5 కోట్ల ఇన్కమ్ ఉంది. దీనికి ఎంట్రీ అవ్వడానికి కండిషన్స్ ఓన్లీ 2. ఫస్ట్ కండిషన్ అవుతుంది మనం లెవెల్ 1 కంప్లీట్ అయి ఉండాలి. ఈఐడి దీనిలో ఎంట్రీ అవ్వడానికి ఇంట్రెస్టెడ్, ఇది మ్యాండేటరీ కాదు, ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు కొత్త మెంబర్స్ ఎవరెవరు వచ్చారు కదా, వాళ్ళకి ఆటోపూల్ మేము 1కి బేగ్ వస్తుంటే బాగున్నాను అనుకుంటుంటారు కదా. అలాగా దీనిలో నాకు ఆప్షన్ ఏంటి, డే 1 నుంచే మనం ఎంట్రీ అయితే మనకి పూల్ ఎర్లీగా కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో ఇక్కడ కూడా సేమ్ 8 లెవెలే, డిఫరెన్స్ ఒకటి, అక్కడ $0.5 డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇక్కడ ప్రతి జాయినింగ్ లో $3 డిస్ట్రిబ్యూషన్ ఉంది, $3 డిస్ట్రిబ్యూషన్ ప్రతి లెవెల్. సో మన కింద 4 రాగానే మనకి $12 వస్తుంది. ఆ 4 కింద ఎప్పుడైనా 16 అవుతారు కదా, అక్కడ 48, అక్కడ 64 అవుతాయి, 192. ఇలా 8 లెవెల్లో మనకి 2.5 crore ఇన్కమ్. ఇది చాలా పెద్ద ఇన్కమ్. దీనికోసం $50 అవసరం ఉంది, వాలెట్లో $50 ఉండాలి, లెవెల్ 1 కంప్లీట్ అయ్యాలి. ఇది ఎక్కడ సపోర్ట్ అవుతుంది, 2 విధాల్లో సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ అవుతుంది టీమ్ మెంబర్స్ ఎవరెవరు లెవెల్ 1 కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు త్వరలో లెవెల్ 1 కంప్లీట్ చేసుకుంటారు ఇక్కడికి రావడానికి. అలాగే ఆ మెంబర్స్ ఎవరికి జాయిన్ చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్ 1 కంప్లీట్ చేసుకుని ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. సో అందరూ లెవెల్ 1 కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నంలో ఉంటే ఆటోమేటికల్లీ అక్కడ 25 crore ఇన్కమ్ రావడానికి చాలా స్పీడ్ అవుతుంది, అక్కడ ఆటోపూల్ 40 లక్షలు రావడానికి స్పీడ్ అవుతుంది, టీమ్ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది, ఇక్కడ 2.5 crore ఇన్కమ్ రావడానికి కూడా చాలా ఫాస్ట్ గా అవకాశాలు ఉన్నాయి. సో అందరూ చాలా ఎక్సైటెడ్. ఫిబ్రవరి 1లో ఇది లాంచింగ్ ఉంది. రాయల్టీ అది రాయల్టీ 1 వేసుకుంటాం, దీనికి రాయల్టీ 2 వేసుకోవచ్చు మనం. ఓకే, అలాగే రాయల్టీ లెవెల్ ఇన్కమ్ ఇదొకటి అడిషనల్ సపోర్ట్. ఇంకోటి సారీ ఇక్కడ ఇప్పుడు జినిస్ మర్చిపోయాను, ఇక్కడ మనకు ఒక అడిషనల్ ఫెసిలిటీ ఏంటి ఉంది, మన టీంలో ఎవరే లెవెల్లో ఉంటారో వాళ్ళకి ఆటోపూల్ ఇన్కమ్ వస్తుంటది కదా, ఈ ఆటోపూల్ ఇన్కమ్ లో 20% అప్లైనర్కి వస్తుంది. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. అంటే మన టీంలోనే ఎవరికన్నా ఎంత ఇన్కమ్ వచ్చేదానికి 20% అప్లైనర్కి వస్తుంది. సో ఎందరికి ఎంత డైరెక్ట్ జాయిన్ చేసినారో, ఎవరు 5 మందికి, ఎవరు 10 మందికి, ఎవరు 20 మందికి జాయిన్ చేసినారో వాళ్ళందరూ దీనికి రావాలి. ఎంత త్వరలో వస్తే అంత బెటర్. వాళ్ళు ఎంత బేగా వస్తారో వాళ్ళకి అంత బేగా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వచ్చేటప్పటికి 20% అప్లైనర్కి వస్తుంది. ఇది పెద్ద ప్లస్ పాయింట్. సపోజ్ మీ టీంలోను 3 మెంబర్స్ దీనిలో ఎంట్రీ అయ్యారు, ఆ 3 దాకా ఒక 5 years 6 years 3 years లోన 2.5 crores తీసుకున్నారు ఒక్కొక్కరు. 2.5 crores ఇన్కమ్ తీసేదానికి, వాళ్ళ ఇన్కమ్ తీసుకెళ్ళడానికి ఎలిజిబుల్ అయ్యేదానికి దాని 20% నుండి 50 లక్షలు మీకు ఇన్కమ్ ఉంటుంది. ఇది అవుతుంది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అలాగే రాయల్ లెవెల్ ఇన్కమ్ ఇది 10 లెవెల్ ఇన్కమ్.
మనది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ నుంచి 10 లెవెల్ వరకు ఏ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు $50 పేమెంట్ చేసి మనకి రాయల్టీ 2కి ఎంట్రీ అవుతే, రాయల్టీ 2లో ఎంట్రీ అవుతే కేబీసీ కాయిన్ కూడా ఇస్తుంది. $50 పేమెంట్ చేస్తే కేబీసీ కాయిన్ 500 కేబీసీ కాయిన్ దొరుకుతుంది ఎక్స్ట్రాగా. ప్రతి నెల 25 కేబీసీ కాయిన్స్ అలాగా 20 నెలలు వస్తుంది. ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ వస్తుంది $50 ఇచ్చిన వాళ్ళకి. సో దాంతోపాటు మన ఫస్ట్ లెవెల్లో ఎవరన్నా ఎంట్రీ అవుతే మనకి ప్రతి పర్సన్ నుంచి $10 వస్తుంది. అలాగే సెకండ్ లెవెల్లో ఎంట్రీ అవుతే $2 వస్తుంది. థర్డ్ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు ఎవరన్నా ఉంటే ప్రతి మెంబర్ నుంచి ఒక్కొక్క $1 వస్తుంది. అంటే మనం మూనెక్స్ లో మనం వర్క్ చేస్తున్నాం కదా, ఈ వర్క్ లోను మన ఫస్ట్ లెవెల్లో సపోజ్ 10 మంది ఉన్నారు, దానిలో 5గురే అక్కడికి వెళ్ళారు అంటే $50 మన లెవెల్ కంప్లీట్ చేసి రాయల్టీ 2కి వెళ్తే ఒక్కొక్క పర్సన్ నుంచి $10 లెక్క 5 మెంబర్ నుంచి $50 మనకు వస్తుంది. అలాగా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవడెప్పుడు వెళ్తుంటారు కదా, మనకి తెలియదు. బట్ ఇవన్నీ ఇన్కమ్ మనకు వస్తాయి. ఇది ఒక అడిషనల్ ఇన్కమ్. ఓకే, సో అబౌట్ ఎంఎన్సి చాలా తక్కువ ఎంఎన్సి కాయిన్స్ అవైలబుల్ ఉంది. ఎంఎన్సి కాయిన్ విషయంలో బైనాన్స్ స్మార్ట్ చైన్ అవైలబుల్ ఉంది. ఇవన్నీ చదువుతారు. ఇది కొత్త అప్ టు డేట్ పీడిఎఫ్. అలాగే ఎంఎన్సి కాయిన్ స్పీడ్ అండ్ స్కేలబిలిటీ చాలా బాగుంటుంది. సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ కాయిన్, గ్లోబల్ యాక్సెసిబిలిటీ, అలాగే యూటిలిటీ అండ్ గ్రోత్. ఇది ఫ్యూచర్లో చాలా యూటిలిటీస్లోనూ ఇది యూజ్ అవుతుంది. అలాగా మన టోకెనామిక్స్ చూడాలి. ఓన్లీ 5 crores కాయిన్ అవైలబుల్ ఉంది. టోటల్ సప్లై 5 crore. ఎంఎన్సీది టోటల్ సప్లై 5 crore ఉంది. ఈ 5 crore $1 crore కాయిన్ కంపెనీ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం హోల్డ్ చేసి వస్తుంది. మిగతా 4 కోట్లలో మనం అందరం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనందరికి 2 crores కాయిన్స్ వస్తున్నాయి. మనందరికి 2 crores కాయిన్ ఫస్ట్ 10 లక్షల మెంబర్స్కే కాయిన్ వస్తుంది. ఎంఎన్సీ కాయిన్ మనందరికి 20 కాయిన్స్ వస్తున్నాయి కదా, ప్రతి నెల ఒక్కొక్కటి. అలాగా మొత్తం వరల్డ్ లో 10 లక్షల మెంబర్స్కే 20 కాయిన్ కంపెనీ ఇస్తుంది. సో మనం ఎంత త్వరలో 10 లక్షల మెంబర్స్ కంప్లీట్ చేసుకుంటామో వాళ్ళే అదృష్టవంతులు. వాళ్ళకి ఎంఎన్సీ కాయిన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన మెంబర్స్ $20 వేసి వస్తారు, బట్ వాళ్ళకి ఎంఎన్సీ కాయిన్ ఉండదు. సో 2 crores మనందరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మిగతా 2 crores ఉంటుంది కదా, ఆ 2 crores అంటే 5 crore $1 crore కాయిన్ కంపెనీ హోల్డ్ చేస్తుంది ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. మిగతా 4 కోట్లో 2 crores డిస్ట్రిబ్యూట్ అవుతుంది అందరికి 20 లెక్క. మిగతా 2 crores $1 crore లిక్విడిటీలో ఉంటుంది. మరి మిగతా 1 crore అన్ని ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి బిట్మార్ట్ లో లిస్టింగ్ ఉంది, మూనెక్స్ లో లిస్టింగ్ ఉంది. అలాగే మిగతా అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా మన ఎంఎన్సీ కాయిన్ మీరు చూస్తారు. అన్ని ఎక్స్చేంజెస్, బైనాన్స్ అవ్వచ్చు, వెల్ బ్యాంక్ అవ్వచ్చు, అన్ని పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ లో కూడా మన కాయిన్ లిస్టింగ్ లో ఉంటుంది. టోటల్ చాలా తక్కువ కాయిన్ సప్లై ఉంది. ఎవరు ఎంఎన్సీ కాయిన్, మీకు ఎంఎన్సీ కాయిన్ దొరికింది సపోజ్ $3, $4, $2, $2.50 ఇలా అమ్మిస్తే మీకు అవసరం పట్టి అమ్మొచ్చు, కానీ పొరపాట్లు కూడా అమ్మొద్దు. ఎందుకంటే చాలా మీరందరికీ తెలుసు, బైనాన్స్ వాడు బిఎన్పి కాయిన్ ఇచ్చిండ్రు 8 సంవత్సరాల కింట. ఇలాగే ఫ్రీగా ఇచ్చిండ్రు మనకి. అలాగే ఎంఎన్సీ కాయిన్ ఇప్పుడు ఎయిర్ డ్రాప్ లో ఫ్రీగా దొరుకుతుంది. అలాగే ఫ్రీగా దొరికింది ఎవరికి 10, ఎవరికి 15, ఎవరికి 10 minutes ఎవరికి 10, 15, 20 దొరికిండు. కానీ వాళ్ళందరూ $1, $2 ఉండేటప్పటికి అమ్మేశారు. కాబట్టి $2, $3 అమ్మేటప్పుడు ఇప్పుడు ఎంత ఉంది తెలుసా బిఎన్పి ఒకటి $900 రేట్ ఉంది. నేను 2 రోజులు చూడలేదు, అప్రాక్సిమేట్లీ అంతే ఉంటుంది. ఒక 50, 30 ఇటు అటు అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. $900 ఒక్క కాయిన్. ఆ రోజు 8 years కింద అమ్ముకుంటా ఈ రోజు అమ్మింటే ఎవరి దగ్గర 10 కాయిన్లు అమ్మేశారు, ఎంత $10 అమ్మింటారు, లేకపోతే $2 అంటే $20 అమ్మింటారు. ఈ రోజు ఒక్కొక్క కాయిన్ 900 అంటే $9,000. చిన్న విషయమా? ఓన్లీ $10, $20 అమ్మేసిన కాయిన్. అందుకే ఎంఎన్సీ కాయిన్ ఫ్యూచర్ చాలా బ్రైట్. ఫ్యూచర్ లోను ఎంఎన్సీ కాయిన్ తాలూకా టార్గెట్ 3 to 5 years లో, 3 నుంచి 5 సంవత్సరాల్లో ఎంఎన్సీ కాయిన్ టార్గెట్ $500 కి టార్గెట్ ఉంది. రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు మీటింగ్ లో, మనకు పర్సనల్ కూడా ఎన్నిసార్లు చెప్తుంటారు. పెద్ద లెవెల్లో టార్గెట్ ఎంఎన్సీ కాయిన్ కి ఎంత పెద్ద లెవెల్లో వరల్డ్ మొత్తం లాగేసి తీసుకెళ్ళాలి. దానికోసం పక్కాగా ప్లానింగ్, డిజైనింగ్ అది వేరేగా ఉంది. కానీ మనం నెట్వర్కింగ్, మనం ఒకళ్ళు మరొకళ్ళు చెప్పుకొని మౌత్ పబ్లిసిటీ చేసుకొని స్టేక్ చేసుకొని ఉంచుకోండి, హోల్డ్ చేసుకొని ఉంచుకుంటే ఎక్కువ లాభాలు పొందుతారని మనం చెప్పేసి మనం ప్రమోషన్ చేయొచ్చు.
$20 లోను మన $20 ఇచ్చి మెంబర్స్ వస్తున్నారు. దానిలో కంపెనీకి ప్రాఫిట్ ఏంటి లేదు. ఎందుకంటే లెవెల్ ప్లాన్ లోను ఆటో పూల్ లోను అంతా క్లోజ్. మరి $2-3 మిగులుతుంది. అది కూడా మీటింగ్స్ అన్నిలోనూ ఖర్చు అయిపోతుంది. కంపెనీ మధ్య అడిషనల్ ఆఫర్స్ లో కూడా క్లోజ్ అవుతుంది. బట్ ఇక్కడ కంపెనీకి ఈ $20 ఏ సంబంధం లేకపోయినా కంపెనీ ఒకటే అంటుంది, మీరు ట్రేడింగ్ చేస్తేనే కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ కూడా నేను చూశాను. మనది బిట్మార్ట్ లో ఎంత చార్జ్ తగులుతుంది, నేను ముందు బిట్మార్ట్ లో ట్రేడ్ చేస్తున్నాను. బిట్మార్ట్ లో ఎంత చార్జ్ తగులుతుంది దానికంటే చాలా తక్కువ చార్జ్ మన మూనెక్స్ ఎక్స్చేంజ్. సో ఆ రోజు నుంచి బిట్మార్ట్ లోను కొనడాలు అమ్మడాలు అన్ని బంద్ చేశాను. చాలా తక్కువ చార్జ్. అంటే వరల్డ్ మొత్తం ట్రేడర్ కమ్యూనిటీ అందరూ మన మూనెక్స్ మీదకి వస్తారు. డెఫినెట్లీ వస్తారు. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ బాగుంటుంది, చార్జెస్ తక్కువ, సెక్యూరిటీ ఎక్కువ. అలాగే 1 USDT ఆఫర్ ఉంది. ఒక USDT మనం లాటరీలోను ఒకటి పర్చేస్ చేసుకుంటే మనం చాలా బిట్ కాయిన్, ఇథెరియం, USDT, సొలానా, మర్సిడీస్ బెంజ్ ఇవన్నీ గెలవచ్చు. మన ఐడియాలోనే ఉంది. మరి ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏ రోజు స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా అందరూ ఇన్సూరెన్స్ ఆ రోజు తీసుకెళ్తారు డెఫినెట్లీ. ప్లస్ మన తాలూకా డాష్ బోర్డ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా బాగా ఆపరేట్ చేయగలుగుతారు. ఇష్టం చేస్తే బాగా ఆపరేట్ చేయగలుగుతారు. ఓకే, దాంతోపాటు జస్ట్ పీపీటీ కంప్లీట్. ఇక్కడ యూ రిసీవ్ రిక్వెస్ట్ రికార్డ్ ద క్లౌడ్ స్టార్ట్ సెకండ్. 245 members. ఓకే, సో పీపీటీ కంప్లీట్. ఆల్రెడీ 754 అయిపోయింది. ఓకే, సో ప్లీజ్ నేను చాలా రోజుల తర్వాత తెలుగులో చెప్పాను. కొన్ని మేబీ అంటే రాంగ్ ఉండొచ్చు, ఏదన్నా ఏది ఉంటుందంటే మీరు కొద్దిగా దానికి కరెక్షన్ చేయండి. మరి ఎవరికి ఏదైనా క్వశ్చన్స్ ఉంటుందంటే ప్లీజ్ ఎండేట్ చేయండి. ఒకరు ఉన్నారు భానుగిర్ గారు అన్మ్యూట్ ఉన్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. ఓం శాంతి, నమస్కారం, చెప్పండి సార్. సార్ ఇప్పుడు వచ్చేసి $20 వల్ల కంపెనీకి ఎలాంటి లాభము లేదన్నారు. $50 వల్ల ఏమైనా లాభమా సార్? చాలా తక్కువ సార్. $50 లో కూడా యాక్చువల్లీ కంపెనీకి ఒక $5-6 ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఏ లెవెల్లో ఖర్చులు చేస్తున్నారు, ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తున్నారు. 50-60 కోట్లు ఖర్చు అంటే మిగతా కంపెనీలో సేట్ అవుతుందంటే ఈ రోజు వరకు మనకి మాక్సిమం డబ్బులు కంపెనీలో ఉంటుంది. ఇక్కడ $20 లోనూ ఏ మాత్రం లాభం లేదంటేనే ఎందుకు చెప్పడం అవుతుంది. మీరు లెవెల్ ప్లాన్ చూడండి, ఆటో పూల్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 85% డిస్ట్రిబ్యూషన్ అక్కడ. ఓకే సార్. $20 $17 అక్కడ ఖర్చు. మీరు కళ్ళతో చూడగలుస్తారు, టోటల్ కూడా చేయగలుస్తారు. ఎవరైనా మ్యాథ్స్ ఓకే చేస్తారు కదా ఏ లెవెల్ అంతా. సో మొత్తం $20 ఒక $3 మిగిలింది. అది కూడా అడిషనల్ ఎక్స్పెన్సెస్ బోల్డ్ ఉంటున్నాయి. మధ్య ఓకే సార్. కొన్ని ఆఫర్స్ లోను రెడ్డి గారు $2 ఇచ్చిస్తున్నారు. ఎప్పుడే ఓకే ఆఫర్, ఎప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన వస్తే ఎప్పుడే ఆఫర్ ఇస్తారో వాళ్ళకే తెలియదు. ఓకే అవన్నీ ఫెసిలిటీస్ తీసుకెళ్తున్నారు. సో ఇలాగా నేను అది చెప్పింది. మరి క్వశ్చన్ ఉందా? సార్ ఇప్పుడు వచ్చేసి $50 లో ఇప్పుడు బై చేస్తారు కదా సార్. ఓకే, $50 వచ్చేసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఆ అంటే రెఫరల్ ఎవరు అండర్ లో ఉంటుందో వాళ్ళకి $10 వెళ్తుందా లేకపోతే కంపెనీకి వెళ్తుంది $10? లేదు కంపెనీకి ఎందుకు వెళ్తుంది. ఫస్ట్ లెవెల్ $10 వెళ్తుంది. ఓకే. ఇంకొక ఏమిరంటే ఇప్పుడు వచ్చేసి $50 బై చేస్తాము. ఇప్పుడు వచ్చేసి దానికి ఇప్పుడు వచ్చేసి కంపల్సరీ లెవెల్ వైజ్ వెళ్తుందా? లేకపోతే వచ్చేసి ఎవరు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎట్లా అది? లెవెల్ వైజ్ వెళ్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడో ఉన్నామో ఇప్పుడు వాళ్ళు పైనోళ్ళు ఎవరు చేయలేదు. ఇప్పుడు మేము $50తో బై చేసుకుంటే అది $10 ఎవరికి వెళ్తుంది? మీ అప్లైనర్కి వెళ్తుంది. వాళ్ళు బై చేయలేదు. వాళ్ళకి వెళ్తుందా? వెళ్తుంది. వాళ్ళు ఏ రోజు బై చేస్తే ఆ రోజు వస్తుంది. ఆ రోజు వరకు అది హోల్డ్ లో ఉంటుంది. అలాగ ఆటో పూల్ మీకు కనిపించినా కూడా నలుగురు జాయిన్ చేయకపోయిన వరకు మీరు డ్రా చేయలేరు కదా, అలాగా. ఓకే. ఇప్పుడు రాయల్ 2 అని పెట్టారు కదా! ఫ్యూచర్‌లో రాయల్ 3 కూడా చూడొచ్చా? అది చెప్పలేను సార్. ఇప్పటి నుంచి ఫ్యూచర్ ప్రిడిక్షన్ కష్టం. ఇప్పటికి ఏది ఉందో హ్మ్. ఆ అనుభవం మనం చేస్తే మంచిది. ఫ్యూచర్ ఏటవుతుందో ఫ్యూచర్ చూద్దాం. సరే ఇప్పుడొచ్చేసి $50 బై చేస్తాము. 50 అంటే $10 వచ్చేసి అప్లైనర్‌కెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు $50కి కేబీసీ 500 ఇస్తారా? ఎవ్రీ డేనా? ఎవ్రీ మంతా? ఎవ్రీ మంత్ 25, 20 మంత్స్. ఎన్ని ఇస్తారు సార్? 500ఆ? యెస్. 500 కాయిన్స్
ఎవరు 20 మనం మంత్స్ ఇస్తారా? మనం మనం ఎలాగా $20 ఇస్తున్నాం, బై ఎంఎన్సి చేస్తున్నాం. అలాగే ఓకే. మీ ఐడిలో చూస్తారు. మీ ఓకే. ఐడి చెక్ చేయండి. రెఫర్ అండ్ అన్ని క్లిక్ చేస్తే, బై ఎంఎన్సి క్లిక్ చేస్తే అక్కడ బై హ్మ్. కేబీసీ అని ఉంటది. అది ఓకే. 1 ఫిబ్రవరిలో అది ఆప్షన్ ఓపెన్ అవుతది. ఆ ఆప్షన్ ఓకే. క్లిక్ చేయాలి అంటే మీకు హ్మ్. మీ వాలెట్ నుంచి $50 కట్ అవుతది. మీకు ఓకే. 500 కేబీసీ కొనడానికి అది తీసుకుంటున్నారు అంతే. ఈ అన్ని ఓకే. అడిషనల్ ఫెసిలిటీస్ ఇవి. అంటే అది కూడా 20 అందరికి మ్యాండేటరీ కాదు. హ్మ్. ఎవరన్నా అంటారు నాకు రాయల్టీ 2లో నాకు అవసరం లేదు. నేను లెవెల్ 1 అయినాను. బట్ నేను హ్మ్. $50 నుంచి అక్కడికెళ్ళను అంటే అతని ఇష్టమే. ఎవరికీ మ్యాండేటరీ లేదు. గాని ఓకే. ఎళ్తే ఇవన్నీ అడిషనల్ ఫెసిలిటీస్ 500 కేబీసీతో పాటు ఇవన్నీ అడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ వచ్చేసి 500 కేబీస్ ఇస్తారా సార్? 20 మంత్సా? ఆ! నెలకి 25 లెక్క. నెలకి అర్థం కాలేదు సార్. నెలకి 25 కేబీసీ కాయిన్స్ 20 నెలలంటే 500 కాయిన్స్ అయ్యాయి. ఆహా! ఓకే. ఓన్లీ 500 కాయిన్స్ ఇస్తారు. ఓన్లీ 500 కాయిన్‌లు. దాంతో పాటు మీ టీమోడు ఎవరెళ్తే మీకు ఈ ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. ఓకే. మీరు ఆటో అంటే పూల్‌కి బేగెళ్ళిన వల్ల, మీరు ఆటో పూల్‌కి బేగ ఎంట్రీ అయిన వల్ల, మీకు ఆటో పూల్ ఓకే. ఇన్‌కమ్ బేగ రావడానికి అవకాశాలున్నాయి. ఓకే. అంటే మరి ఇప్పుడొచ్చేసి ఇది మాకొక డౌట్ ఏమిరంటే ఇప్పుడొచ్చేసి జస్ట్ ఇదొచ్చేసి ఓన్లీ $50 పెడితే ఇప్పుడొచ్చేసి ఇది అప్‌లైనర్‌లకే వెళ్తుంది. ఆహ్, తర్వాత ఏమనంటే ఇదొకొచ్చి మనీ లాండరింగ్ బిజినెస్ కాకుండా జస్ట్ ఒక 20 కేబీస్ ఇస్తే సరిపోతుందనేసి పెట్టారా సార్ 20 ఎట్లా? కాదండి. 500 అంటే 20, 20, 20, 20 అని ఓకే. ఓకే. ఎప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ 500 అవుతున్నారు? కేబీసీ. ఓకే. ఓకే. ఆ! 500 3 కేబీసీ. సార్లు అన్నారు. కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. చెప్పండి. ఓకే. ఓకే సార్. అంటే ఎవ్రీ మంత్ గదా! ఆ! మంత్లీ 25, 20 మంత్స్ ఆహా! ఓకే. అయిందా? అంటే ఏం లేదు సార్. అంటే ఓన్లీ ఇప్పుడొచ్చేసి $50 అనేది మనీ లాండరింగ్ డిపెండ్ అపాన్ అట్లా ఎళ్తుంది కాబట్టి జస్ట్ 25 కేబీస్ ఇచ్చేస్తారు. రిమైనింగ్ వచ్చేసి ప్రాఫిట్ అప్లైనర్స్‌కి గూడా వెళ్తే గూడా ఇప్పుడొచ్చేసి ఒకే అప్లైనర్‌కెళ్తుంది గదా! సార్ టోటల్‌గా అప్లైనర్ అందరికి కన్సర్న్ పంచుకుంటారా కాదు సార్? సార్. అప్లైనర్ కాదు సార్. 10 లెవెల్ ఇన్‌కమ్ ఉంది. మీ టీమోడు ఓకే. వర్క్ చేస్తే మీకు సార్ ఏదన్నా వర్క్ చేస్తే ఇన్‌కమ్ ఉంది. వర్క్ చేయకపోయినా ఇన్‌కమ్ ఉంది. ఇది ఉంది, అది ఉంది. ఓకే. హ్మ్. నెక్స్ట్